శివుడిని కంటెంట్ కోసం వాడేస్తున్నామా మనం? శివుడి పేరు పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని, శివుడు ఫోటో వేసుకుంటే లైక్స్ పడతాయని, అందుకేనా మనందరికీ శివుడున్నది? భక్తి లేకుండా, జ్ఞానం లేకుండా కంటెంట్ కోసం శివుడిని వాడుకోవడం నాటకం కాదు. అదే అసలైన అపరాధం. శివుడంటే కోపం కాదు. శివుడంటే కరుణ. శివుడంటే శక్తి కాదు. శివుడంటే శాంతి. శివుడంటే భయం కాదు. శివుడంటే విశ్వతత్వం. కానీ ఇవాళ ఏమైపోయింది? ఈ విషయాలు ఎవ్వరికి తెలియకపోయినా శివ కంటెంట్ అంటే క్రేజ్ అని చెప్పి యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌ల్లోను రీల్స్, 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 రీల్స్ అంతా రీల్స్ మయం అయిపోయాయి. అంతా శివ ఎక్స్‌ప్లాయిటేషన్‌తో నిండిపోతున్నాయి. భక్తి కాకుండా క్లిక్ బైట్‌లా తయారయ్యారు శివుడు. శివుడు డాన్స్ చేస్తున్నట్టు ఫేక్ విఎఫ్ఎక్స్‌లు, శివుడు యాంగ్రీ అయ్యాడని థంబ్‌నెయిల్‌లు, శివుడు కర్స్ చేస్తాడు అన్న ఫేక్ స్టోరీస్, శివుడి పేరుతో సెన్సేషనల్ టైటిల్స్, భయపెట్టే ఎడిట్స్, డిసార్టెడ్ చాంట్స్, లౌడ్ బీజిఎమ్స్ అన్ని వ్యూస్ కోసం, కంటెంట్ కోసం. ఇవన్నీ వేటి వల్ల, దేని వల్ల అనుకుంటున్నారు? అజ్ఞానం వల్ల. శివుడు మంత్రం కాదు బ్రదర్. శివుడు మహోన్నత తత్వం. అయితే నీ ఎడిటింగ్‌కి వాటికి శివుడు టాయ్ కింద ఫీల్ అవుతున్నావా నువ్వు? నీ వ్యూస్‌కి ఆయన క్లిక్ బైటా ఏదైనా? అవగాహన లేకుండా శివుణ్ణి వాడుకోవడం అత్యంత దుర్వినియోగం చేయడం. గుర్తుపెట్టుకోండి, నాశనం అయిపోతారు. ఆయన భోళాశంకరుడంటే ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకునేలా కాదు. ఏంటనుకుంటున్నారు అసలు అందరూ? మెంటలెక్కిపోతుంది, చిరాకేస్తోంది. శివుణ్ణి వాడుకోవడం అంటే అది వీడియోలో కావచ్చు, వాయిస్ ఓవర్‌లో కావచ్చు, థంబ్‌నెయిల్‌లో కావచ్చు. ఆయన గురించి తెలిసి తెలియకుండా, ఆయన ఫిలాసఫీని అర్థం చేసుకోకుండా ఆయన్ని సెన్సేషనల్ ఆబ్జెక్ట్‌గా వాడుకోవడం అనేది భక్తి కాదు. అదొక మార్కెటింగ్. శివుడు భయం పెట్టించేవాడు కాదు. ఆయన్ను స్కేరీ కంటెంట్‌గా వాడుకోవడం అజ్ఞానం, అజ్ఞానం మూర్ఖత్వం. అది అజ్ఞానం ఒకటే కాదు. అది ఒక అపరాధం, పాపం. శివుడు రేజ్‌లో ఉండే దేవుడేమీ కాదు. ఆయన్ని యాంగ్రీ గాడ్ లాగా చూపిస్తున్నాడు. అదొక చీప్ డ్రామా. మీ వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయకండి. శివాస్ ఇమేజ్ ఈజ్ నాట్ యువర్ థంబ్‌నెయిల్ మెటీరియల్ బ్రదర్స్. నువ్వు భక్తుడైతే ఆయన్ని ఎలివేట్ చెయ్యాలి. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. దండం పెట్టుకో. కొన్ని నీళ్లు పొయ్యి చాలు. అంతేగాని ఇంతంత ఇలాగా విభూతులు పూసేసుకుని శివుడే నా చేత చెప్పించాడు అని చెప్పి నాకు తెలియక అడుగుతాను. ఎవరేమన్నారు బ్రదర్? శివలింగాలు గివ్ అవేలు ఇస్తారట. మన కరుంగలి మాలలో గివ్ అవేలు ఇస్తున్నట్టు నిన్ను ఎవరు అడిగారు అసలు? శివ ఈజ్ కమింగ్. శివ పనిష్డ్ హిమ్. శివ ఓపెన్డ్ హిస్ థర్డ్ ఐ. కానీ సెన్సేషనల్ స్టోరీస్ అవన్నీ వేస్తే నీ వీడియోకి వ్యూస్ రావచ్చేమో, కానీ నీకున్న వాల్యూ, నీ మైండ్కున్న వాల్యూ మొత్తం పోతుంది. శివుడు ఒక కంటెంట్ కాదు బ్రదర్. ఆయన ఒక సత్యం. శివుడిని అర్థం చేసుకుంటే నీ మైండ్ కామ్ అవుతుంది. నీ అహంకారం కరుగుతుంది. నీ ఈగో నశిస్తుంది. నీ లోపల ఉన్న శక్తి మేలుకుంటుంది. అలా వాడుకో. ఆయన్ని ధ్యానించుకో. అంతేకాని నేనేమో శివుడికి వెళ్ళి నేను ఇదేదో అభిషేకం చేసే ఇవి చేస్తున్నాను, ఒక కిట్ లాంటిది ఇచ్చాను. ఎవరేమన్నారు నిన్ను? ఆయన ఏదైనా అడిగారా? నువ్వు లేకపోతే దేవాదాయ శాఖలో ఏదైనా పని చేస్తున్నావా? శివుడు నీ మొబైల్ స్క్రీన్లో క్లిక్ బైట్ థంబ్‌నెయిల్ కాదు. ఆయన్ని నీ జీవితంలో మార్పు పుట్టించే ఒక తత్వం. ఇలాంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. అర్థమవుతోందా? చాలా చిరాగ్గా ఉంది. నువ్వు శివుడి పేరు ఉపయోగించుకుని కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చేమో, కానీ శివుడు అవగాహన లేకపోతే నీ కంటెంట్ లౌడ్గా ఉంటుంది, కానీ దాంట్లో ఒక స్పిరిట్ అనేది ఉండదు. నువ్వు ఏది చెప్తున్నావో అది నువ్వు ఇచ్చే కరుంగళీమాలకో లేకపోతే ఒక ఆ శివలింగాన్ని నువ్వు గివ్ అవేలు ఇస్తుంటే వాటి గురించి ఎక్స్పెక్ట్ చేసి చూస్తారేమో, కానీ దాంట్లో మాత్రం స్పిరిట్ అనేది ఉండదు నాయన. గుర్తుపెట్టుకో. శివుడు ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటన్మెంట్. అర్థమవుతుందా? శివుడి పేరున వ్యూస్ కాదు, ఆయన జ్ఞానం
కంటెంట్‌తో జీవితాన్ని మార్చుకో. ఇలాంటి పిచ్చి పిచ్చివి చేయకు. అర్థమైందా? కొంచెం హార్ష్‌గానే ఉన్నా ఇదే ట్రూత్. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను. శివుడిని కంటెంట్ కోసం వాడుకోకండి దయచేసి. థాంక్ యూ.